కప్పులగుంట సూర్య అండి. ఈ మూవీని మా డైరెక్టర్ గారు అక్కడ జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ని తీసుకొని స్టోరీ రాయడం జరిగింది. ఇంత మాతో డిస్కస్ చేసినప్పుడు స్టోరీ గురించి కూడా చెప్పారు. చెప్పినప్పుడు మేము చాలా ఇన్స్పైర్ అయ్యాం స్టోరీ మీద. అంటే ఇట్లా రియలిస్టిక్ స్టోరీస్ చాలా వచ్చాయండి మార్కెట్లో, కాదనట్లేదు. కానీ ఇది డిఫరెంట్. మేబీ నాకు తెలిసి ఇటువంటి స్టోరీ ఇంతవరకు ఎప్పుడు రాలేదు. చాలా రా కంటెంట్ అండి. ఇందులో మీకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక మంచి సాంగ్ ఉంది, అద్భుతమైన ఫైట్స్ ఉన్నాయి, స్టోరీలో కావాల్సిన సస్పెన్స్ ఉంది. క్యారెక్టర్స్ అయితే కనుక అందరి ఎక్స్పీరియన్స్ వాళ్ళే, కాకపోతే కనుక అదృష్టం బాగలేక నోటీస్ కాలేదు ఇంతవరకు బయట, అంతే. ముందు నుంచి నోటీస్ చేయలేకపోయారు? క్యారెక్టర్స్ అంటే ఆర్టిస్టులకి హిట్ పడలేదండి. ఈ సినిమా తోటి వాళ్ళకి డెఫినెట్ గా ఫేమ్ వచ్చేస్తుంది, ఇంక్లూడింగ్ నాకు కూడా. అంటే ఇందులో ప్రొడ్యూసింగ్ చేసుకుంటేనే మీరు విలన్ కూడా చేశారు? నేను కాదండి ప్రొడ్యూసర్ వేరే ఉన్నారు, ఈయన డైరెక్టర్. హీరో అబ్బాయి ఇంకా రాలేదు, నాగార్జున పల్లా అని చెప్పేసి. ప్రొడ్యూసర్ నేను కాదండి, సారీ, నేను ప్రొడ్యూసర్ అనుకోవద్దు. నేను ఒకే సినిమా ప్రొడ్యూస్ చేశాను, దానికి ఈయనే ఫస్ట్ డైరెక్టర్ అనిల్ గారు. సో సెకండ్ మూవీ కూడా చాలా బాగా చేశారండి. ఎట్లుంది మరి ఎక్స్పీరియన్స్? ఎట్లా కెమెరా ఎక్స్పీరియన్స్ అద్భుతం అండి. ప్లస్ ఈయన టేకింగ్ కానీ, ఈయన చెప్పే విధానం కానీ, అంటే ఒక ఆర్టిస్ట్కి భయపెట్టి చెప్పడం కంటే కూడా ఒక మంచి ఎలా యాక్టింగ్ తీసుకోవాలి అనే దాంట్లో పర్ఫెక్ట్ గా తీసుకోవాలండి. మీరు ఇంతకుముందు ఒక మూవీ ప్రొడ్యూస్ కూడా చేశారు, విలన్ గా చేయాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్గా చెప్పాలంటే నేను ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వడం కోసము ఒక సినిమా చేయాల్సి వచ్చింది. ఎవరు తీసుకుంటారండి ఊరికనే. అందుకోసం నేను ఒక సినిమా చేశాను. ఆ తర్వాత క్యారెక్టర్స్ వస్తున్నాయి, చాలా సినిమాలు కూడా చేశాను, కాకపోతే రికగ్నైజ్ కాలేదు. ఈ సినిమా తోటి నేను తెలిసిపోతానండి అందరికి. ఖచ్చితంగా ఫేమ్ లోకి వస్తాను, 100% వస్తానండి. అందులో చూసినట్టయితే ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా బాగానే ఉంది, మంచిగా అనిపిస్తుంది. ఈసారి సక్సెస్ ఎట్లయినా కొట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. పబ్లిక్ కూడా థ్యాంక్ యూ.